Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని కొన్ని బిట్స్ని మీకోసం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉండేటువంటి బిట్స్ని కనుక మీరు చక్కగా అనలైజ్ చేస్తూ ఆన్సర్ చేయగలిగితే దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. అందుకోసం మీకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. నౌ లెట్ us స్టార్ట్ దిస్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ The aspiring musician faced a bigger challenge than the most. She was profoundly deaf. ఇక్కడ an aspiring person is అనేసి ఇచ్చారు. అంటే అసలు aspiring అంటే మీనింగ్ ఏంటి అనేది మనం చూస్తే ambitious అనేటువంటిది కరెక్ట్ మీనింగ్ అనేది అవుతుంది. aspiring musician అంటే an ambitious musician అనేసి మనం చెప్పొచ్చు. The next one is it is not the little girl's fault. Mr. Jones, I think the geography sector was geared little too quick. ఇక్కడ మనం చూస్తే ద యాంటోనియం ఆఫ్ ఫాల్ట్ అనేసి ఇచ్చారు. ఫాల్ట్ అనేటువంటి వర్డ్కి కాంటెక్స్ట్ ప్రకారము ఆపోజిట్ ఏంటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెరిట్ అండి. ఫాల్ట్ ఆపోజిట్ మెరిట్. మిగతా మూడు కూడా దీనికి సెట్ కావు. నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. హీ డాష్ ఏ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మీకు ద బెస్ట్ ఆప్షన్ ఏదో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వాజ్ రిఫ్యూజ్డ్. ఎందుకంటే ఇక్కడ హీ వాజ్ రిఫ్యూజ్డ్ ఏ వీసా అంటే తన యొక్క వీసా రిజెక్ట్ చేయబడింది. ఎందుకంటే అతను ప్రిజన్లో ఉన్నాడు కాబట్టి. ఓకేనా? అంతేగాని ఇక్కడ రిఫ్యూజ్డ్ అని యూజ్ చేయకూడదు. రిఫ్యూజ్డ్ అని యూజ్ చేస్తే అతను వీసాని రిజెక్ట్ చేశాడు అని. బట్ ఇక్కడ జరిగింది ఏంటి? అతని వీసా రిజెక్ట్ చేయబడింది. కాబట్టి హీ వాజ్ రిఫ్యూజ్డ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 64th వన్. చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్. సెల్ఫ్ అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి ప్రిఫిక్స్ ఏది? మీరు ఈజీగా చెప్పేయచ్చు. ఆటో. ఆటో మీనింగ్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తే టు బ్రేక్ ద ఐస్ మేరియా స్టార్టెడ్ విత్ ఏ జోక్ అబౌట్ హర్ వెకేషన్ మిషప్స్. ఇక్కడ బ్రేక్ ద ఐస్ అనేటువంటి ఈ పార్ట్ యొక్క సెంటెన్స్ యొక్క పార్ట్ యొక్క మీనింగ్ ఏంటి అనేసి ఇచ్చారు. బ్రేక్ ద ఐస్ అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. అంటే ఒక సోషల్ గ్యాదరింగ్లో కానీ అక్కడ ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేయడాన్ని బ్రేక్ ద ఐస్ అనేసి అంటారు. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ బ్రేక్ డౌన్ అనేసి ఇచ్చారు. బ్రేక్ డౌన్ అంటే ఏంటి అంటే టు స్టాప్ వర్కింగ్. సింపుల్గా మనము కార్ బ్రేక్ డౌన్ అయింది అనేసి చెప్తుంటాం కదా, అంటే కారు వర్క్ చేయడం ఆగిపోయింది అనేసి. సో బ్రేక్ డౌన్ అంటే టు స్టాప్ వర్కింగ్ అనేటువంటిది మీనింగ్ అనమాట. బ్రేక్ డౌన్ అనేటువంటిది ఇట్స్ ఏ ఫ్రేజల్ వర్బ్. నౌ లెట్ us see identify how the word discrepancy should be alphabetized in relation to discretion. సో డిస్క్రిపెన్సీకి డిస్క్రిషన్కి మధ్య ఆల్ఫాబెటికల్గా రిలేషన్ ఏంటి అనేసి ఇచ్చారు. అంటే మనకి ఇంతకుముందు కొన్ని 4 వర్డ్స్ అలా ఇచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి అని చెప్పేవాళ్ళు కదా. ఇక్కడ ఏంటి అంటే 2 వర్డ్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు అనమాట. ఈ స్టేట్మెంట్స్లో మీరు చూసినట్లయితే సో ఫస్ట్ వీటిలో కామన్గా ఏముందో చూసుకోవాలి. సో డిఐఎస్సిఆర్ఈ వరకు సేమ్ ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా డిఐఎస్సిఆర్ఈ వరకు సేమ్ ఉంది. సో తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఏమొచ్చింది? పి అని వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? టీ అనేది వచ్చింది. వీటన్నిటిలో ఏది ఫస్ట్ వస్తుంది? అప్పుడు పి అనేది ఫస్ట్ వస్తుంది. కాబట్టి డిస్క్రిపెన్సీ అనేటువంటి వర్డ్ డిస్క్రిషన్ అనేటువంటి వర్డ్ కంటే ముందుగా వస్తుంది అనేటువంటిది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ మీరు చదివితే యూ కెన్ గెట్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఎందుకని? డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్ అనేసి ఇచ్చారు కాబట్టి. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు ఇలాగ మనం ఆలోచించి ఆన్సర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ విత్ అన్ అడ్రస్. అంటే ఇక్కడ ఒక అడ్రస్కి ఇచ్చారు. వాటిలో కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గమనిస్తే ఇక్కడ ద 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దే లివ్ ఎట్ 123 మాపిల్ స్ట్రీట్, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చేటప్పుడు మనం ప్రతి దాని యొక్క ఎండింగ్లో కామా పెడుతూ వస్తాం అనమాట. ఇలాగా ద 4th వన్ కరెక్ట్ అనమాట. నౌ లెట్ us see బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాక్టర్ షీనా ఈజ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. ఇది ఒక సెంటెన్స్ అండి. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. సో ఇప్పుడు మనల్ని ఏమడిగారు అంటే ఈ సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చమన్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్గా మనకి ఉండేటువంటిది ఆల్దో. ఆల్దో అనేటువంటి మన సెంటెన్స్ని మనం తీసుకుంటే ఆల్దో షీమా ఈజ్ ఏ గుడ్ డాక్టర్ షీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్టిస్ట్ అనేటువంటిది మనకి సింపుల్ నుంచి కాంప్లెక్స్గా మార్చగలిగేటువంటి సెంటెన్స్ అనమాట. అదే
సో అలాగే మనం చూస్తే నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మనం గమనిస్తే యూ కెన్ గెట్ హియర్ ద సెకండ్ వన్, ద సలాడ్ ఈజ్ హెల్దియర్ ఆల్టర్నేటివ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అది మిగతావన్నీ కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ కమాండ్ ఏది అంటే ఒక ఆర్డర్ లాంటిది ఏది అనేది మనం చూస్తే ఈజీగా మీరు కనిపెట్టొచ్చు. ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆర్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి 72 ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారు. రిసీవ్ అనేటువంటి వర్డ్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏది, ఇది మీరు ఈజీగానే కనిపెట్టచ్చు. RECEIVE అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ రిసీవ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్. సో ఇదేంటి అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్. దీన్ని ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చబోతున్నాము. సో దీనికి ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సింపుల్గా మీరు చూస్తే దే ఆర్ అని ఉంది. ఆర్ కాస్త ఏమవుతుంది వర్గా చేంజ్ అవుతుంది. సో బెటర్ మనం ఇక్కడ చూస్తే మై ఫాదర్ సెట్ టు ఏమవుతుంది టోల్డ్ అవుతుంది. కాబట్టి మై ఫాదర్ టోల్డ్ మీ దట్ దే వర్ లేట్, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 74 ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. సో ఇక్కడ మనం చూస్తే చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాస్ ఇన్ ద సెంటెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ నౌన్ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్ ఎలా ఉంది అనేసి ఇచ్చారు అనమాట. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్, ఇది మొత్తం కూడా నౌన్ క్లాస్ కింద మనం తీసుకోవచ్చు అండి. ఈ వెర్బ్కి ముందు ఉండేది మొత్తం కూడా నౌన్ క్లాసే అవుతుంది. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ అనేటువంటిది ఇక్కడ ఫంక్షన్ అనేది ఎలా ఉంది, దీని యొక్క ఫంక్షన్ అనేసి చూస్తే మనం ఇట్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏ సబ్జెక్ట్. ఇది మొత్తం కూడా ఒక సబ్జెక్ట్గా మనం యూజ్ చేస్తున్నాము. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్, ఇది మొత్తం కూడా సబ్జెక్ట్గా యూజ్ అవుతుంది. అది కాబట్టి సబ్జెక్ట్గా దీని యొక్క ఫంక్షన్ ఉంది అనేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్ వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ రైటింగ్ బై హ్యాండ్. ఎవరైతే చక్కగా హ్యాండ్ రైటింగ్ తోటి రాస్తారో వాళ్ళని ఏమంటారు అనేసి ఇక్కడ అడిగారు. సో మీరు గమనించినట్లయితే చిరోగ్రాఫర్ అనేసి అంటారండి. గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్, సో చిరోగ్రాఫర్ అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్. సో నెగిటివ్ సెంటెన్స్లో వర్బ్ డూ అనేటువంటిది ఏం చేస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్స్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. దేనితోటే డూ అనేది ఉంటుంది, అగ్రీ, సబ్జెక్ట్ తోటే అగ్రీ కావాలి, సబ్జెక్ట్ తోటే అగ్రీ కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 77 చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది? డిక్లరేటివ్ సెంటెన్స్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని కూడా అంటారు. సో మీరు గమనిస్తే ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్ స్టార్టింగ్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎండింగ్ విత్ ఏ ఫుల్ స్టాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఏ సేల్ డాష్ మెనీ కస్టమర్స్ ఫ్లాక్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిస్కౌంట్స్ అనేసి ఇచ్చారు. దీనికి మనం కరెక్ట్గా చూస్తే ఇక్కడ హెన్స్ అనేటువంటిది వస్తుందండి. ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఏ సేల్ హెన్స్ మెనీ కస్టమర్స్, అందువలన అన్నట్లుగా హెన్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే డెఫినిట్ ఆర్టికల్ అనేటువంటిది ఓకే నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు యూజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్గా యూజ్ అయినటువంటి సెంటెన్స్ ఏది ఇక్కడ అనేసి అడిగారు. ఇది మనం చూస్తే హీ ప్లేస్ ద వైలిన్ అనేటువంటిది కరెక్ట్గా యూజ్ చేశారనమాట. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దా అనేటువంటిది వస్తుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్గా మనం దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాష్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం అనేసి ఇచ్చారు. దీన్ని మనం చూస్తే అంటే ఒక రిక్వెస్ట్ లాగా మోడల్ వర్బ్ ఏది సూట్ అవుతుంది అనేసి ఇక్కడ మనం చూస్తే కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం అనేటువంటిది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే రిక్వెస్ట్గా మనం అడుగుతున్నాం కాబట్టి.
సో ఇక్కడ ఏమొస్తుంది, కుడ్ అనేటువంటిది వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ సిన్స్ యాజ్ ఏ సబార్డినేట్ కంజంక్షన్. అంటే ఒక సబార్డినేట్ కంజంక్షన్గా సిన్స్ అనేటువంటిది ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేశారు అనేటువంటిది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గమనిస్తే ఈ ఫస్ట్ సెంటెన్స్లో ప్రిపోజిషన్ లాగే యూజ్ చేశారు, సెకండ్ సెంటెన్స్లో మాత్రం ఒక కంజంక్షన్ లాగా యూజ్ చేశారు, థర్డ్ వన్లో కూడా ఒక ప్రిపోజిషన్ లాగే, ఫోర్త్ వన్లో కూడా ఒక ప్రిపోజిషన్ లాగా. కంజంక్షన్గా యూజ్ చేసింది సెకండ్ సెంటెన్స్లో. షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే సిన్స్ అనేటువంటిది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్గా యూజ్ చేయడం జరిగింది సెకండ్ సెంటెన్స్లో. అలాగే నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కోరిలేటివ్ కంజంక్షన్ పెయిర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఈ కోరిలేటివ్ కంజంక్షన్ కింద నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటిది వస్తుంది. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది అనేసి ఇక్కడ మనకి అడిగారు. ఇక్కడ మనం చూస్తే థర్డ్ వన్, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో కైండ్. ఇక్కడ కరెక్ట్గా దీన్ని యూజ్ చేశారండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దాన్ని రిమైనింగ్ 3 సెంటెన్సెస్లో కూడా కరెక్ట్గా యూజ్ చేయలేదు, రాంగ్గా యూజ్ చేశారు. బట్ థర్డ్ దాంట్లో మాత్రమే కరెక్ట్గా యూజ్ చేశారు. నౌ లెట్ us see the next one. When preparing a notice, you should use dash to ensure the content is easy to read and understand. సో ఇక్కడ మనం చూస్తే వెన్ ప్రిపేరింగ్ ఏ నోటీస్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ డాష్ టు ఎన్ష్యూర్ ద కంటెంట్ ఈజ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ అనేటువంటిది క్వశ్చన్. ఎలాంటి లాంగ్వేజ్ని కంటెంట్ని ఇక్కడ మనం యూజ్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం చూస్తే ఎలా ఉండాలి అంటే నోటీస్ అనేటువంటిది కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు, స్మాల్ ఫాంట్ సైజ్ ఉండకూడదు, వేరియస్ కలర్స్ కూడా అవసరం లేదు, బుల్లెట్ పాయింట్స్ తోటి నంబర్స్ లిస్ట్ ఉంటే అది బాగుంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 2 అండి. ఓకేనా, అంటే బుల్లెట్ పాయింట్స్ తోటి ఉంటే నోటీస్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ షార్ట్ పోయమ్ ఈజ్. అసలు షార్ట్ పోయమ్ అనేటువంటిది రాసేదానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే టు ఎక్స్ప్రెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ కన్సైస్లీ. అంతే, ఇదే దీని యొక్క పోయమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనలో ఉన్న థాట్స్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రూల్ ఫర్ ఫార్మింగ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఫామ్ చేసేదానికి రూల్ కానటువంటిది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏది కరెక్ట్ కాదు అనేది మనం చూడాలి. యూజ్ హ్యావ్ ఆర్ హ్యాస్, ఇది కరెక్టే. యూజ్ బీన్ ఆఫ్టర్ ద యాక్సిలరీ వర్బ్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ మెయిన్ వర్బ్ కింద యూజ్ చేస్తాం. ఇది లాస్ట్ చూసారా, దిస్ వన్ వీ షుడ్ నాట్ యూజ్ అనమాట. అంటే ఈడీ అనేటువంటిది మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 86th వన్, ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసి ఇచ్చారు. దీనికి వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా, అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్ అనేది రావాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ డాష్ రెనోవేటింగ్ దేర్ హౌస్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి 81కి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెనోవేటింగ్ దేర్ హౌస్ అనేది కరెక్ట్ అవుతుంది. దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెనోవేటింగ్ దేర్ హౌస్. నెక్స్ట్ 88 వచ్చేసి ఐఎమ్ రైటింగ్ డాష్ యువర్ రీసెంట్ ఎంక్వైరీ అనేసి ఇచ్చారు. దీనికి ఏంటి అంటే ఐఎమ్ రైటింగ్ ఇన్ రిగార్డ్ టు యువర్ రీసెంట్ ఎంక్వైరీ అనేటువంటిది కరెక్ట్. ఇన్ రిగార్డ్ టు అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారండి. ఈ ప్యాసేజ్ని మీరు చదివి ఆన్సర్ చేసుకోవాలి. బట్ జస్ట్ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్స్ ఫర్ దిస్. ద ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా అనేసి ఇచ్చారు కదా, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. అలాగే నెక్స్ట్ 90th వన్, కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు ప్రోగ్రెస్ టువార్డ్స్ జెండర్ ఈక్వాలిటీ అని ఇచ్చారు కదా, సో దీనికి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ హిండర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో దీంతో మీకు ఒక 30 క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. జస్ట్ యూ హ్యావ్ టు అనలైజ్ దెమ్. యూ ట్రై టు పాజ్ ద వీడియో అండ్ ట్రై టు గెస్ యువర్ ఓన్ ఆన్సర్, దెన్ యూ హ్యావ్ టు చెక్ ద ఆన్సర్. ఈ విధంగా మీరు ఫాలో అయితే మీకు
ఒక 30 బిట్స్ అంటే 30 రూల్స్ మీరు నేర్చుకున్నట్లే. ఓకే. సో ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.